వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుని రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా, అవమానపరిచే విధంగా, వాళ్ళు కష్టపడి కుటుంబాన్ని నడిపించుకునే కార్యక్రమంలో కూడా ఏమాత్రం ప్రభుత్వం నుంచి అండగా లేకపోవడం అనేది చాలా స్పష్టంగా సామాన్యుడి దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు అర్థమవుతుంది. రాజోల్లో ఎవరైతే ఏకైక జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గారు అభివృద్ధి కోసం వేరే పార్టీలో వెళ్ళి చేరుతున్నానని చెప్పారు, అభివృద్ధి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందో రాజోళ్ళు చూస్తే ఈ రోజుల్లో రోడ్లు మీకే అర్థమవుతుంది. 2.5 సంవత్సరాల అభివృద్ధికి 2.5 అంగుళాల గోతులున్నాయి, అడుగులు గోతులున్నాయి. చాలా ఆశ్చర్యం కలిగించింది. ప్రధానమైన రహదారిలో ఈ విధంగా ఈరోజు దుస్థితి ఉందంటే అక్కడున్న షాప్ యాజమాన్యులందరూ కూడా పాపం వాళ్ళ గోడు వినిపించుకుంటూ 75,000 రూపాయలు వాళ్ళు సొంతంగా పోగు చేసుకుని నగదు వాళ్ళు రోడ్డు మరమ్మతుల కోసం ఖర్చు పెట్టి 2 నెలలు కూడా పూర్తి అవ్వలేదు, ఇంతలో మళ్ళీ కొట్టుకుపోయింది. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం వల్ల మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు చేసిన అద్భుతమైన కార్యక్రమం ఈ రోడ్లు మరమ్మతు కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు శ్రమదానం చేశాం. రాజోలు పట్టణంలో ఆ ప్రధానమైన రహదారికి మా రాజోలు నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ అభివృద్ధి చేసి చూపించాలి, మనం పార్టీ నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేసినా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేద్దామని నిర్ణయంతో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఆ సందర్భంగా జనసేన పార్టీ చాలా స్పష్టంగా భవన నిర్మాణ కార్మికులు, ఎంతోమంది ఉపాధి కోల్పోయిన వ్యక్తులు, దీంతో పాటు కనీసం చిన్న మధ్యతరగతిలో ఉన్న వాళ్ళు వాళ్ళ గృహాల నిర్మాణం కోసం ఇసుక కొరత విపరీతంగా ఉందని మా దృష్టికి తీసుకొచ్చారు. మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, ఆ రోజున ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం ఇప్పటివరకు 5 సార్లు మారింది. చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏ మాత్రం కూడా వీళ్ళకి స్పష్టత లేకపోవడం వల్ల, పరిపాలన దక్షత లేకపోవడం వల్ల 151 ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పజెప్పితే అందరూ కూడా దగా చేసి ఇసుక వ్యాపారంలోనూ భూ కబ్జాల్లోనూ దిగిపోయి రాష్ట్రానికి ఈ రోజున చాలా అధోగతి పరిస్థితి తీసుకెళ్లిన పరిస్థితులు అన్ని జిల్లాల్లో కూడా మనకు కనపడుతోంది. కాబట్టి జనసేన పార్టీ చాలా స్పష్టంగా గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇన్ని లక్షల కోట్ల గురించి మనం ఖర్చు చేస్తున్నప్పుడు అభివృద్ధి అనేది మనం ఎకానమీని మనం డెవలప్ చేయాలి, అందరికీ చేరే విధంగా ఇసుక అందించే పాలసీ జనసేన పార్టీ తీసుకొస్తుంది. పేద ప్రజలకి సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉచితంగా ఇసుక సరఫరా చేయడం అనేది మా మేనిఫెస్టోలో రూపొందించడమే కాకుండా మేము ప్రతి చోట పార్టీ నుంచి ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డారో వాళ్ళకి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి ఉచితంగా కనీసం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి భోజనం ఏర్పాట్లు కూడా ఒక 3 రోజులు మేము రాష్ట్ర వ్యాప్తంగా చేసాం. ఆ పరిస్థితి మళ్ళీ ఈరోజు నెలకొందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక లారీ కొనాలంటే ఇసుక ఇందాక ఆ షాప్ యాజమాని గారు చెప్పినట్టు 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి కట్టుకోగలుగుతారు చెప్పండి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం అంధకారంలోకి నెట్టుకుని తీసుకెళ్తున్నారు. 6 లక్షల కోట్ల రూపాయల వరకు చేరిపోయింది మన రుణాలు. అయినా కానీ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు. దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించి ఈరోజు ఎందుకు ఉద్యోగస్తులు బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నారు, ఎందుకు యువతకి మనం ఉపాధి కల్పించలేకపోతున్నాం, ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిన మాట ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? ఈ రోజున ఒక పైశాచిక ఆనందంతో కరోనాలో ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా ఇంటింటికి వాలంటీర్లు పంపించి 1 టైం సెటిల్మెంట్ అని 10,000 రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఈ రోజున 30 సంవత్సరాల క్రితం తీసుకున్న గృహాలు ఇవి. ఆ రోజున్న ప్రభుత్వాలు రకరకాలుగా హామీలు ఇచ్చి ఆ రోజు పాపం సామాన్యులు ఎంతోమంది ముందుకొచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు కాలనీలోనూ చిన్న చిన్న ప్రాంతాల్లోనూ తిరిగి వాళ్ళని భయపెట్టి 10,000 రూపాయలు తక్షణమే కట్టమని 1 టైం సెటిల్మెంట్లో ఈ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. దౌర్భాగ్యమైన పరిస్థితి. గ్రామ పంచాయతీల దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. కనీసం రోడ్లు వేయడం లేదు. జాతీయ ఉపాధి పథకం కింద రావాల్సిన నిధులు ఇక్కడ ఎక్కడ కూడా చేరలేదు. రైతాంగంలో మీరు చూస్తుంటే ప్రతి చోట పంట నష్టం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆదుకోలేదు.